దిక్కులేని జీవితం ఒంటరై మౌనం వహిస్తోంది. శరీరమంతా దెబ్బలతో నిండిపోయింది. దీనమైన గాథ మనసులో శిథిలమైపోయింది. ఆ దీన చూపులు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టే ఉన్నాయి. కాని నడవలేని దుస్థితి, శక్తిలేని పరిస్థితి ఇంతటి మౌనానికి అంగీకారమైనది. ఎలిమినేడు ప్రాంతంలో ఈ దీనుడి పరిస్థితి గమనించిన పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర సిబ్బంది అతని వద్దకు వెళ్లారు. రక్షణ కల్పిస్తామని అభయమిచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. పుణ్యలింగేశ్వరుడు పంపించిన పుణ్యరథంలోకి ఎక్కి కూర్చున్నాడు. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం దిక్కులేని ఈ దీనుడికి దివ్యక్షేత్రంగా కనిపించింది. సత్తువలేని శరీరం, నడవలేని వైనం, మతిలేని మనిషి ఆ పరమశివుని పుణ్యభూమిలోకి అడుగుపెట్టాడు. రక్షణ నిలయంగా కొలువైన పుణ్యలింగేశ్వరుడు ఈ మతిలేని మనిషికి జీవనాన్ని కల్పించి పునర్జన్మను ప్రసాదించబోతున్నాడు. పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఈ మానసిక వైకల్యుణ్ణి సిద్ధపరిచారు. ముందుగానే తన ఒంటిపై ఉన్న చిరిగిన వస్త్రాలను తొలగించి మీ పుణ్య చేతులతో దానం చేసిన వస్త్రాలను తొలగించారు. ఆ తర్వాత క్షౌరశాలకు తీసుకువెళ్లి జుట్టును, గడ్డాన్ని కత్తిరించారు. గోళ్లను కూడా కత్తిరించారు. తలారా స్నానమాచరింపజేసి వస్త్రాలను ధరింపజేశారు. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి పాదాల చెంతకు నడిపించారు. గంటను మోగించిన ఈ దీనుడు తన దీన గాథను భగవంతునికి తెలుపుకున్నాడు. మౌనం మాట్లాడిన విధంగా ఈశ్వరుడు బిడ్డను కదిలింపజేశాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. జలాభిషేకం చేయించుకున్నాడు. శక్తిని ప్రసాదించాడు. మామూలు మనిషి రూపానికి ఆయువు పోసిన శ్రీ పుణ్యలింగేశ్వరుడు తన కుమారుడిగా అక్కున చేర్చుకున్నాడు. అర్చకుల హారతితో దైవం తనలో లీనమయ్యింది. ఈ బిడ్డ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కుమారునిగా స్వీకరింపబడ్డాడు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. భోజనాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. దెబ్బలకు మందు రాసి కట్టుకట్టిన ఈ పుణ్యక్షేత్రం జన్మతా బిడ్డకు ధన్యతను కల్పించింది. అంతా ఈశ్వరేచ్ఛ. సర్వజనులారా, ఇలాంటి బిడ్డలను రక్షించే ఈ రక్షణాలయం మనందరికీ ఆత్మీయ బంధమై ఉంది. అందరూ సహకరిస్తే ఇలాంటి 100 మందిని రక్షించే రక్షణకర్తలవుతాం. రండి, దైవాన్ని దర్శించి పుణ్యసేవలో పాల్గొని మీ అమూల్యమైన సాయాన్ని అందించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామియే నమః.